ఒక క్రైస్తవుని యొక్క ఎయిమ్ ఏంటంటే, అవర్ ఎయిమ్ ఈజ్ టు బికమ్ లైక్ క్రైస్ట్. క్రీస్తు ప్రభులో మనం మారాలి. మారడం అంటే శారీరక రూపంలోకి రావడం అన్న ఉద్దేశం కాదు. క్రీస్తు ప్రభు ఎలా మాట్లాడారో, ఆయన ఎలా ప్రేమించారో, ఆయన ఎలా సన్మానించారో, ఆయన ఎలా గౌరవించారో, ఆయన ఏ విధంగా ఇతరుల కొరకు ఆలోచన చేశారో, ఆయన ఏ విధంగా ఇతరుల పక్షాన నిలబడ్డారో, ఎక్కడైతే బాధిత పీడిత ప్రజలున్నారో వారి పక్షాన ప్రభు నిలబడ్డాడో, వెలివేయబడిన వారు, నెట్టివేయబడిన వారు, గెంటివేయబడిన వారు, అలాంటి వారి పక్షంగా ప్రభు నిలబడి వారికి ఎలా మేలు చేశాడో, మనం కూడా అలాంటి స్వభావంలోనికి రావాలని. క్రీస్తు మనస్సును మీరు ధరించుకోండి, లేదా క్రీస్తు మనస్సును కలిగి ఉండండి అనే మాట అనేక సందర్భాల్లో పౌలు వాడడం ఉద్దేశం ఏంటంటే, మనందరం కూడా ఏ రూపంలోనికి రావాలి? యేసయ్య ఆ రూపంలోనికి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుదినం ఏం చేస్తాడు? ఆయన సహాయపడుతూ ఉంటారు. ఇప్పుడు అంటే మనం ఆయనకు ఏమిచ్చినప్పుడు, అవకాశం ఇచ్చినప్పుడు. పరిశుద్ధాత్మ దేవునికి మనం ఎంత ఈల్డ్ అవుతూ ఉంటామో, ప్రభువా నన్ను షేప్ చేయండి అయ్యా, ప్రభువా నన్ను చెక్కండి నాయన, క్రీస్తు ప్రభు స్వరూపంలో నేను మార్చబడాలి ప్రభువా, నా ద్వారా దేవుడు మహిమ పొందాలా, నా ద్వారా దేవుని రాజ్యం కట్టబడాలి, నేను దేవుని చేతిలో ప్రభావవంతంగా ఉండాలి, నీతికి సాధనాలుగా నా అవయవాలు వాడాలి ప్రభువా, నేను ప్రభు కోసం జీవించాలని మనం ఎంత ఎక్కువగా ప్రతిరోజు దేవునికి సమర్పించుకుంటూ ఉంటామో, లేదా ఆయన పక్షంగా ఈల్డ్ అవుతూ ఉంటామో, అంత మహిమా భావంతో దేవుడు మనల్ని ఏం చేస్తుంటాడు? ఆయన నింపుతూ ఉంటాడు.